హలో అండి. 10, 11, 12 సంవత్సరాల వాళ్ళకి యూనిఫాము టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ముందు మనము ఇలాగా 4 ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకి అడ్జస్ట్ లెంత్ ఎంత ఉందో మనం చూసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అయితే మన వైపు ఉండాలి. ఈ కట్స్ ఏమో ఇటు ఆపోజిట్ వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి, టైం ఎక్కువగా తీసుకోదని చెప్పేసి ఇలాగైతే నేను మార్కింగ్ చేసుకున్నాను. ముందు లెంత్ వచ్చేసి టాప్ లెంత్ వచ్చేసి నాకు ఇలాగా 30 ఇంచులు అయితే వచ్చింది. నేను ఎక్స్ట్రా 2 ఇంచులు అనమాట ఖర్చు కోసం కింద ఫోల్డింగ్ చేసుకుంటాం కదా దానికి, అండ్ అలాగే షోల్డర్కి 2 ఇంచులు ఎక్స్ట్రా అనమాట. 32 ఇంచులు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అనమాట. అంటే 6.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కాలర్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు 6.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. దానికి నెక్ 2.5 ఇంచ్ నెక్, అండ్ అలాగే 4 ఇంచులేమో షోల్డర్ తీసుకున్నాను. ఆమ్ రౌండ్ డౌన్ ఏమో 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. అంటే ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వేస్ట్ లూజు. తర్వాత 19 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ అనమాట. హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇది 19 ఇంచులు హిప్ లూజు, ఇదేమో వేస్ట్ లూజు 14 ఇంచులు, ఇక్కడేమో 6 ఇంచులు అనమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకొని 6 ఇంచులు ఫస్ట్ చూడండి ఇలాగ ఆమ్ రౌండ్ 6 ఇంచులు అనేది తీసుకొని, నెక్స్ట్ ఇలాగ మనము చెస్ట్ లూజ్ ఎంత ఉంది 8 ఇంచులు వచ్చింది నాకు. 8 ఇంచులకి 2 ఇంచులు ఖర్చు అనేది పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ అనమాట. అంటే చిన్నపిల్లలు కాబట్టి 1 ఇంచు ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత రావాలి మనకి 6.5 ఇంచ్ అనమాట. 6.5 ఇంచ్ అయితే కరెక్ట్గా ఉండేది చూడండి, 6.5 ఇంచ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడేమో కొంచెం క్రాస్గా ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను, ఇలా మార్క్ చేసుకోవాలి మనము. అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 8 ఇంచులు మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ కంటే 1 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత 7 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి 7 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చు అనమాట. నెక్స్ట్ 21 ఇంచ్ అనమాట, 19 ఇంచ్ అనమాట. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్. 19 ఇంచెస్ దగ్గర ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ 8 పెట్టాము, ఇక్కడ 7 పెట్టాము, ఇక్కడ 9 పెట్టుకోవాలి. దీనికంటే 1 ఇంచు ఎక్కువ అనమాట. ఇక్కడ 9 ఇంచులు పెట్టుకోవాలి. 9 ఇంచులు పెట్టుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. కింద కూడా అంతే. కింద ఎంత పెట్టుకోవాలంటే కింద నేను 10 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ 9 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 10 ఇంచులు పెట్టుకొని దీనికి 1 ఇంచ్ ఇక్కడ ఖర్చు అనమాట. అంటే ఫోల్డింగ్ ఈ టక్స్ కోసం అని చెప్పేసి మనం సైడ్ ఇంతేనండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇంకా డౌన్ అనమాట. ఫ్రంట్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాము. బ్యాక్ డౌన్ వచ్చేసి 1 ఇంచు తీసుకున్నాము అనమాట. దీని ప్రకారంగా ఇప్పుడు మనము కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఫస్ట్ మనము బ్యాక్ ఆర్మ్ రోడ్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకున్నాము. ఫ్రంట్కి కొంచెం లోతు కూడా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో అలాగా మనము కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాము. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ హిప్ లూజ్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది పెట్టేసుకున్నాము. హిప్ లూజ్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా ఉంటుంది. అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకున్నాము.
ఇది 10, 11, 12 ఎవరికైనా సరిపోతుందండి. ఈ నెక్ అనేది కాలర్ నెక్ కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలామంది నేను యూట్యూబ్లో స్టార్టింగ్ చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను తర్వాత ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పట్టీ కానీ వెనకాల అంటే క్యాన్వాస్ వేయకుండానే మనము కాలర్ అనేది నీట్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అలా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి. ఇంతే అయిపోయింది టాప్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అలా కట్ చేసుకోవాలంటే ఇలాగా డబల్ ఫోల్డింగ్ మీద ఉండాలన్నమాట. 4 లేయర్స్ ఉండాలి. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఇప్పుడు హెచ్చు తగులు లేకుండా ఒక లైన్ అయితే వేసుకొని ఇప్పుడు పొడవు నాకు 8 ఇంచులు కావాలి. 8 ఇంచులు కావాలంటే నేను అటు ఇటు ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని 9 ఇంచులు పెడుతున్నాను. నేనేమనుకున్నానంటే కింద పట్టీకి నేను ఈ క్లాత్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ క్లాత్ పట్టీకి వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఎలాగో ఖర్చు అటు ఇటు పోయిద్ది కాబట్టి ఎక్స్ట్రా ఈ క్లాత్ నేను 3 ఇంచులు తీసుకొని తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలాగని చెప్పేసి కింద పట్టీలాగా వేసి స్టిచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నాకు 8 ఇంచులు కావాలి కాబట్టి 9 ఇంచులు నేను ఖర్చుతోటి 9 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇటువైపు కూడా 9 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైన్ అయితే వేసుకొని ఈ మార్క్ ప్రకారం డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను. అంటే మనము హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కేమో 3.5, హాఫ్ హ్యాండ్స్కేమో 3.5 అనేది తీసుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3.5 తీసుకున్నాను. కింద చెయ్యి లూజ్ వచ్చేసి 4.5 ఇంచ్ అనమాట. 4.5 ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు. ఇక్కడేమో చెస్ట్ లూజ్ వచ్చేసి చంక లూజ్ వచ్చేసి 6.5 ఉంది కాబట్టి 6.5 మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన 1 ఇంచు ఇలాగా మనము మార్క్ చేసుకొని దీని ప్రకారంగా మనము ఇక్కడికి ఇలా క్రాస్గా వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఈ రెండు మార్కింగ్లని ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి హ్యాండ్స్ కట్ చేయడము. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి హ్యాండ్స్లో కూడా. మీకు హ్యాండ్స్ కట్ చేయడము కావాలి అంటే కటింగ్ అనేది కావాలి ఈజీగా అంటే నేను ఇంకొక వీడియోలో నిదానంగా అనేది చెప్తాను. దీంట్లో అయితే ఇంతే. ఇంకా ఇలాగ ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది. చూసారు కదా, నేను ఆల్రెడీ ప్యాంట్ కటింగ్ అయితే పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు టాప్ అయితే కటింగ్ అయిపోయింది అండ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా నేను మీకు త్వరలోనే పెడతాను. చూడండి నా మెథడ్లో నేను ఈజీగా ఎలా చెప్తానో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.